మోహన రాగం 5వ భాగం. 4వ భాగంలో మాలిని మోహన్ని వివాహం చేసుకోవాలని భావిస్తుంది. కానీ మోహన్ తిరస్కరించడంతో మాలిని వేరే పెళ్లికి ఒప్పుకుంటుంది. మోహన్ మాలిని పెళ్లికి వాళ్ళ ఊరు వెళ్తాడు. కథ కొనసాగుతుంది. వేదిక పక్కనే కూర్చున్న మాలా తండ్రి రతన్లాల్ గారిని పరిచయం చేశారు మోతీలాల్ గారు. గంభీరమైన ఆకర్షణీయమైన విగ్రహం ఆయింది. కొద్దిగా బలహీనంగా కనబడుతున్నారు. మాటిమాటికి తృప్తి నిండిన మొహంతో మాలాని చూసుకుంటున్నారు. కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి. పెదవుల మీద చిరునవ్వు మెరుస్తోంది. మాలా అంతా తండ్రి పోలిక ఆడపిల్లకి అదృష్టం అనుకున్నాడు మోహన్. మాలాకి సిగ్గు, సంతోషం, విచారం ఇన్ని భావాలతో సతమతమవుతోందామె. మోహన్ వంగి రతన్లాల్ గారి పాదధూళి తీసుకున్నాడు. ఆయన ఇంగ్లీష్లో అన్నాడు, మా మాల మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. బాబు, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషం కలిగించే విషయం. మీరు పాఠం చాలా బాగా చెబుతారట. నాకు ఇలా ముంచుకు రాబోతే ఇంకా చదివించేవాణ్ణి మాలాని. ఆయన కళ్ళల్లో నీళ్లు కదిలాయి. పర్వాలేదండి, ఇప్పుడైనా ప్రైవేటుగా చదివి గ్రాడ్యుయేట్ అవుతుంది మాల. మా బావగారు అనుమతిస్తే, లేకపోతే అందరూ వివాహ విద్యానాశాయ అంటారు. నవ్వుతూ శ్యాంసుందర్ వైపు చూశాడు మోహన్. నాకేం అభ్యంతరం లేదు అన్నాడు శ్యాంసుందర్. శ్యాంసుందర్ చాలా సరదా అయినవాడు. అరమరికలు లేకుండా మాట్లాడతాడు అందరితో కూడా. కొంతసేపు మోహన్, శ్యాంసుందర్ కలిసి కబుర్లాడారు. త్వరలోనే మీరు హైదరాబాద్ రావాలి అన్నాడు మోహన్. తప్పకుండా నవ్వాడు శ్యాంసుందర్. పెళ్లి తంతు ముగిసి అంతా లోపలికి వెళ్లారు. తెల్లవారుజామున 4 గంటలకి. పెళ్లి జరిగిన మర్నాడు చాలా ముఖ్యమైన రోజు వాళ్ళకి. వరాహార్ జరుగుతుంది ఆ మధ్యాహ్నం. వరాహార్ అంటే పెళ్ళికొడుకు మొదటిసారిగా అత్తగారింట్లో భోజనం చేస్తాడు. ఆ భోజనం అతడు చేయడానికి ఎన్నో కోరికలు తీర్చాలి అత్తమామలు. ఇది ఒక విధంగా అలకపాన్పు లాంటిది. ఎన్నెన్నో బహుమానాలు, రిస్ట్ వాచి, ట్రాన్సిస్టర్, సూటు, సైకిల్ లేక మోటార్ సైకిల్, కారు ఏదైనా సరే వాళ్ళ శక్తిని బట్టి ఇవ్వాలి. ఇస్తేనే వరుడు భోజనం చేస్తాడన్నమాట. శ్యాంసుందర్కి ఘనంగానే లభించాయి అన్నీ ఇచ్చి బతిమాలితే అప్పుడు భోజనం చేశాడు పెళ్ళికొడుకు. ఇదంతా మగవాళ్ల వ్యవహారమే. వధువు ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియకూడదు. మన పెళ్ళిళ్ళ కంటే వీళ్ల పెళ్ళిళ్ళు ఎంతో డబ్బు ఖర్చుతో కూడినవి అనిపించింది మోహన్కి. మాలా తండ్రికి ఒంట్లో బాగాలేదు కాబట్టి మాలా కొంతకాలం తండ్రి దగ్గర ఉండడానికి నిశ్చయమైంది. ఆ తర్వాత రోజు మోహన్ ప్రయాణమైనాడు. వెళ్లే ముందు రతన్లాల్ గారి దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా సెలవు తీసుకుంటూ, వస్తానండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నన్ను చాలా బాగా చూసుకున్నారు ఇక్కడ. మీరేమీ బెంగ పెట్టుకోకండి. మాల చాలా సుఖపడుతుంది. శ్యాంసుందర్ చాలా మంచివారు. మీకు త్వరలోనే నయమై తిరుగుతారు. మనవణ్ణి కూడా ఎత్తుకుంటారు. చూడండి, ఐ విష్ యూ హెల్దీ అండ్ లాంగ్ లైఫ్. మోహన్ మాటలకి ఆయన పొంగిపోయాడు. ఎంత మంచివాడివి బాబు నువ్వు. మా మీద అభిమానంతో ప్రత్యేకంగా ఇంత దూరం వచ్చావు ఈ పెళ్లికి. నీకు మా కృతజ్ఞతలు అన్నారు. జబ్బుతో ఉన్నవాళ్లకి ఆప్యాయతతో కూడిన మాటలే మందులాగా పనిచేస్తాయి. అలా మాట్లాడిన వాళ్లే ఆప్తుల్లాగా కనబడతారు. మాలాతో చెప్పి సెలవు తీసుకుంటుంటే మాల మోహన్ కాళ్ళకి నమస్కారం చేసింది. తొట్రుపడ్డాడు మోహన్. చటుకున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతడికి. సుపుత్ర ప్రాప్తిరస్తు అన్నాడు కన్నీళ్లతోనే నవ్వుతూ. సిగ్గుపడ్డది మాల. తిరిగి వచ్చేస్తుంటే కన్నీళ్లు ఆగలేదు మాలాకి. అందమైన పాలరాతి బొమ్మ రాధాకృష్ణులది ప్రజెంట్ చేశాడొస్తూ. దాన్ని ఆప్యాయంగా అందుకొని నిలబడిపోయింది మాలిని. అందరికీ చెప్పి బయలుదేరాడు. మోతీలాల్ గారు, రామ్లాల్, కృష్ణ, బిందు కూడా మరికొన్నాళ్ళుండి వస్తామంటూ అక్కడే ఉండిపోయారు. రైల్లో తిరిగొస్తున్న మోహన్ మనసులో అరుణ మెదిలింది. అవును, అరుణ పెళ్ళి తన బాధ్యత కదూ. మనసు ఏదో తప్పు చేసినట్లు చిబుక్కుమంది. మాధవి పెళ్లి వైభవంగా జరిగిపోయింది. BA సెకండ్ ఇయర్ పరీక్ష అవుతూనే పెళ్లి కూతురైంది మాధవి. ఏ పేచీలు లేకుండా సర్దుకుపోయారు శ్రీహర్రావు గారు, ఆయన భార్యను. పెళ్లికి ముఖ్యమైన వాళ్ళనే పిలిచారు. కృష్ణశర్మ గారు, శ్రీహర్రావు గారు ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. పెళ్లి రోజంతా తప్పుకు తిరిగింది మాలతి. ఆమె మనసు విషాద ఆనందాలతో చిత్రంగా ఉంది. అన్ని వేడుకలు ముగిశాక చదువు సంగతి ఎత్తింది మాధవి. ప్రైవేట్గా చదివి పూర్తి చేయమన్నాడు సురేంద్ర. నిన్ను విడిచి ఉండలేనన్న అతడి మాటకు ఎదురు చెప్పలేకపోయింది మాధవి. బుద్ధిమంతురాలై భర్తతో వైజాగ్ వెళ్ళిపోయింది. ఉన్నన్ని రోజులు మాలతితో ఎంతో గౌరవంగా మాట్లాడాడు సురేంద్ర. ఒక కంట పాలు మరో కంట నీరులాగా ఉంది కమలమ్మ, కృష్ణశర్మ గార్లకు. కానీ వాళ్ల భావాలేమీ పైకి కనబరచకుండా ఉండిపోయారు.
మాధవి కూడా వెళ్ళిపోవడంతో మాలతికి మరీ ఒంటరితనం ఎక్కువైంది. ఏమీ తోచేది కాదు, ఏ పని చెయ్యబుద్దయ్యేది కాదు. ఎలాగో కాలాన్ని నెట్టుకొస్తోంది. మాధవి పెళ్ళైన మరో 2 నెలలకి మాలతికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ప్రిన్సిపాల్ గారు పిలిచి, చూడమ్మా మాలతి, నువ్వు ఎంఏకి కూడా కట్టమ్మా. ఈ ఉద్యోగంలో బాగా పైకొస్తావు. ఉద్యోగం మాత్రం వదులుకోవద్దు. హైదరాబాద్ తప్పకుండా వెళ్ళు. అక్కడ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ నా క్లాస్మేటు. లేడీస్ హాస్టల్ నీకు సౌకర్యంగా కూడా ఉంటుంది అంటూ ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారు. ఇంటికొచ్చి తల్లిదండ్రులతో చెప్పింది ఈ విషయం. తల్లి ఇష్టపడలేదు. ఏమే, నాకు తెలియకడుగుతాను, మనకేం కర్మ ఉద్యోగానికి, డబ్బుకేమన్నా అంతగా ఇబ్బంది పడుతున్నామంటే ఏమో అనుకోవచ్చు. ఏదో ఊరికే ఉండడం ఎందుకని, ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం వచ్చింది కాబట్టని సరేనన్నా. ముందు కొడుకులైనా కూతుళ్ళైనా మీరే మాకు. ఉన్నది మీరు అనుభవించడానికి చాలు. వదిలేసాయి ఉద్యోగం. మా కళ్ళెదురుగా ఉంటే మాకదే తృప్తి అంది విసురుగా. అలా అనడంలో ఆవిడ మనోవేదన స్పష్టమవుతోంది. మౌనంగా ఉండిపోయింది మాలతి. ఆ రాత్రి భోజనాలప్పుడు మెల్లిగా అడిగారు కృష్ణశర్మ గారు కూతుర్ని. ఏమమ్మా, హైదరాబాద్ వెళ్ళాలనుందా నీకు? వెళ్తావా? మా ప్రిన్సిపాల్ కావాలని నా పేరు రికమెండ్ కూడా చేశారట నాన్న. నాకు వెళ్ళాలనే ఉంది. కాస్త మార్పుగా కూడా ఉంటుందేమో నెమ్మదిగా అంది మాలతి. భార్యకి నచ్చజెప్పి ఒప్పించారాయన. వెళ్ళనీవే, నెలకోసారి మనం వెళ్ళి చూస్తూనే ఉంటాం కదా. దానికి ఎప్పుడు అక్కడ బాగుండకపోతే అప్పుడే రిజైన్ చేసి వచ్చేస్తుంది. అంతగా అయితే మనమే వెళ్ళి దాని దగ్గర ఉండొచ్చు కూడా. డబ్బు కోసం కాదుగా మన మాల ఉద్యోగం చేయడం అంటూ చెప్పారు భార్యకి. మాలతి వెళ్ళడానికి నిశ్చయమైంది. కాలేజీలో పిల్లలంతా టీ పార్టీ ఇచ్చారు మాలతికి. అందమైన తాజ్మహల్ బొమ్మ జ్ఞాపకార్థంగా ఇచ్చారు. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? కళ్ళు చెమ్మగిల్లగా అంది మాలతి వాళ్లతో తను అక్కలాగా కలిసిపోయి ఉండేది. ఏడాదికే ఎంతో మాలిమైపోయారు పిల్లలంతా. అందరినీ వదిలి వెళ్ళడానికి కష్టంగా అనిపించింది మాలతికి. మేడం, లెటర్స్ రాస్తే రిప్లై ఇస్తారా? మమ్మల్ని గుర్తుంచుకుంటారా మేడం? మీ ఆటోగ్రాఫ్ ఇవ్వరు? ఇలా పిల్లలంతా చుట్టుమూగారు. చివరి రోజు కొద్దిపాటి సామానుతో హైదరాబాద్ చేరింది మాలతి తండ్రితో కూడా. ముందు రాయడం వలన హాస్టల్లో రూమ్ ఖాళీగా ఉంది. ప్రిన్సిపాల్ కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. గుంటూరు ప్రిన్సిపాల్ని గురించి అడిగారు కూడా. మాలతి కాస్త సర్దుకున్నాక కమలమ్మ ఒక్కటే ఉంటుందని ఆ రోజే వెళ్ళిపోయారు కృష్ణశర్మ గారు. బాట్నీ లెక్చరర్ అయిన సుభద్ర వాసంతో పరిచయమైంది మాలతికి. సర్దుకోవడంలో సహాయం చేసిందామె. కాలేజీ విషయాలు అన్నీ చెప్పింది. 2 రోజుల విశ్రాంతి అనంతరం కాలేజీకి వచ్చింది మాలతి. డ్యూటీలో జాయిన్ అవ్వడానికి. ఏదో కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్లుగా ఉంది. ఇంగ్లీషు స్టాఫ్ రూమ్లో అడుగుపెట్టగానే ఉలిక్కి పడింది మాలతి. ఎదురుగుండా దయ్యాన్ని చూసినట్లు బెదిరిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కళ్ళు చీకట్లు కమ్మాయి. భూమి కంపించినట్లు, ఏదో పిడుగు తన నెత్తిన పడబోతున్నట్లు అనిపించసాగింది. ఈయన మిస్టర్ మోహన్ రావు, హెడ్ ఆఫ్ ద ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. పరిచయం చేసింది మరో ఇంగ్లీషు లెక్చరర్ స్వర్ణలత. తనను తాను నిలదొక్కుకోవడానికి నిమిషం పట్టింది మాలతికి. ఈవిడ మాలతీదేవి. పరస్పరం నమస్కరించుకున్నారు యాంత్రికంగా. ఉదాసీనంగా ఒక చూపు చూసి తల తిప్పుకుంది మాలతి. మోహన్ కాస్త చిక్కినట్లు కనిపించిన రూపం మారలేదు. కళ్ళు కాంతిహీనంగా ఉన్నాయి. మాలతిని అసలు గుర్తుపట్టలేకపోయాడు తొందరగా మోహన్. పరిశీలనగా చూస్తే కానీ పోల్చుకోలేనంత మారిపోయిందామే. మనసు వికలంగా తయారైంది మాలతికి. పొద్దున ఉన్న ఉత్సాహం, సంతోషం త్రుటిలో మాయమైపోయాయి. ఏదో శాంతి చేజిక్కించుకుందామని, హాయిగా ఊపిరి పీల్చుకుందామని, కొత్త జీవితం ప్రారంభిద్దామని ఏవేవో ఊహించుకుంటూ ఈ ఊరొచ్చింది తను. అన్నీ మోహన్ని చూడగానే పటాపంచలయ్యాయి. ఏమిటి తనకి శాపం? ఎందుకు తన్నిలా వెంటాడుతుంది మనస్తాపం? ఇప్పుడు ఇతడు ఎందుకు ఇక్కడ కనిపించాలి? అసలు హైదరాబాద్ అనగానే తనకెందుకు అతడు గుర్తు రాలేదు? ఏదో కాలేజీ అనుకుంది కానీ అతడు ఇక్కడే ప్రత్యక్షమవుతాడనుకోలేదు. గుర్తొచ్చినా ఇంకా గుంటూరులోనే హాయిగా ఉండేదేమో. తన జీవితం సర్వనాశనం చేసిన వ్యక్తిని అనునిత్యం చూస్తూ మనసులో మండే మంటని భరించాల్సిందే. తప్పదు. అంతకు తప్ప తనేం చేయగలదిప్పుడు? అందులో అతడు తన డిపార్ట్మెంట్కే హెడ్డు. భగవంతుడా, నన్నేం చేయదలుచుకున్నావు? ఏం చేయించదలుచుకున్నావు? నాకేది దారి? ఎన్నాళ్ళీ చిత్రవద? దీని నుంచి నాకు విముక్తే లేదా? కనబడని భగవంతుడిని తలుచుకుంది. ఆ రోజుకింకా ఏ క్లాసు తీసుకోలేకపోయిందామే. పిల్లలు ఏమనుకుంటారో. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. ఏమైనా కానీ కాలేజీ ముగిసే వరకు ముళ్ళ మీదున్నట్లుగా ఉండి ఎలాగో రూమ్కొచ్చింది.
తలనొప్పి, తల పగిలిపోతోంది. మాత్ర వేసుకొని మంచం మీద వాలిపోయింది. 2.5 సంవత్సరాల అనంతరం తిరిగి మోహన్ హృదయం ఉల్లాసంగా ఉంది. ఏదో తెలియని ఉత్సాహం ఉరకలు వేస్తోంది అతడిలో. అంతులేని ఆనందం కలుగుతోంది. ఈ ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం అంతా మాలతిని చూడడం వలన నమ్మలేకపోతున్నాడు. తనలో అజ్ఞాతంగా ఇంతలా పాతుకుపోయిందా మాలతిని చూడడంతోటే ఎన్నో యుగాలుగా తపస్సు చేస్తున్న వాడికి దైవం ప్రత్యక్షమైతే కలిగే అనుభూతి కలిగింది. తనలో పరవశించిపోయాడు. వేసవిలో పన్నీటి జల్లు కురిసినట్లు అనిపించింది. మనసు పులకరించిపోయింది. ఏమిటిది? తన మనసు తనకే అర్థం కాకుండా పోతోందేమిటి? తన మనశ్శాంతిని దూరం చేసిన మాలతి మీద తనకింత మక్కువెందుకు? ఆమె తనకు ఏమవుతుందని? ఏమీ కాదు. ఏమీ కాకపోతే తనలో ఎందుకీ భావ సంచలనం? కానీ ఏమిటో ఆలోచించిన కొద్దీ ఆమె మీద రక్తి, అనురక్తి కలుగుతున్నాయి, కానీ విరక్తి కలగడం లేదు. రాగం, అనురాగం కలుగుతున్నాయి, కానీ ద్వేషం కలగడం లేదసలు. ఇదేమన్నా పూర్వజన్మ సంబంధమేమో. కాలేజీలో ఆమెను చూస్తున్నంతసేపు ఇంకేమీ తోచడం లేదు. అసలేమీ కనిపించడం లేదు. ఆలోచనలే రావడం లేదు. ఈమెని జన్మాంతం అలాగే చూస్తూ ఉండిపోదామా అనిపిస్తోంది. ఆమెను అమాంతం ఎత్తుకొని ఏ లోకాలకో, ఏ దూర తీరాలకో పారిపోదామా అని బలంగా అనిపిస్తోంది. ఆమె తనని అయస్కాంతం లాగినట్లుగా తన వైపుకి ఆకర్షించుకుంటోంది. వద్దన్నా పదే పదే ఆమె రూపమే కళ్ళకి కడుతుంది. కానీ అంతలోనే తనంతనే అతి కష్టం మీద నిలదొక్కుని, ఇది మంచిది కాదు, ఆమెతో సన్నిహితత్వం శ్రేయస్కరం కాదు తనకి, ఆమెకి దూరంగా ఉండడమే మంచిది అన్ని విధాలా తన మనసుని మందలించుకునేవాడు. బలవంతాన మాలతి మీది ఆలోచనలు వేరే వైపుకి మళ్లించుకునేవాడు. తన మనసులోని భావాలని అణిచివేసుకుంటే పిచ్చి పట్టినట్లుగా ఉండేది. అందుకే దానికి మరో కొత్త మార్గాన్ని కనిపెట్టాడు. తన ఆలోచనలు, అనురాగం, ప్రేమ, అభిమానం, ద్వేషం అన్నీ కాగితాల మీద పెట్టసాగాడు. తనకి తెలియకుండానే తను రచయిత అయిపోయాడు. అతడి భావనలన్నీ చక్కని నవలగా రూపొందసాగాయి. మనసుకి ఆ విధంగా శాంతి లభిస్తోంది అతడికి. మాలతి మోహన్ ఉనికికి అలవాటు పడిపోయింది. తన పనేమో తనేమో అంతే. డిపార్ట్మెంట్లో అతడున్నా లేనట్టే భావించేది. అటువైపే చూసేది కాదు. రోజు రాగానే అందరూ విష్ చేసినట్టే తను చేసేది. టైం టేబుల్ ఇచ్చాడు, థ్యాంక్స్ చెప్పి ఊరుకుంది. ఎంతో అవసరమైతే తప్ప అతడితో మాట్లాడేది కాదు. తలెత్తి చూసేది కాదు. మాట్లాడినా అవును, కాదు అంతే. ఇక్కడ కూడా కాలాన్ని యాంత్రికంగానే దొర్లిస్తోంది. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. పిల్లలు సన్నిహితులయ్యారు. తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తూనే ఉంది. మోహన్ మాలతుల మధ్య దూరం ఇంకా పెరుగుతూనే ఉంది. కృష్ణశర్మ గారు 2-3 సార్లు వచ్చి మాలతిని చూసి వెళ్ళారు. వచ్చినప్పుడు ఒక్కరే వచ్చేవారు. ఏవో పనుల వలన ప్రిన్సిపాల్ని మాత్రం కలిసి మాలతితో కాలం గడిపి వెళ్ళేవాడు. మోహన్ ఆయనకి కనబడలేదు. మాలతి చెప్పలేదు. కానీ మాలతి చిక్కిపోయి మరింత పరధ్యానంగా ఉండడం గమనించారు. ఇంటి మీద బెంగ వల్ల అలా ఉందేమో అనుకున్నారు. ధైర్యం చెప్పారు మాలతికి. నవ్వి ఊరుకుంది మాలతి. ఈసారి మాలతి బెంగ తీర్చడానికి కమలమ్మను కూడా తీసుకొచ్చారు. ఆవిడ కూడా మాలతిని చూడాలని మరీ మరీ పోరుతోంది. అందుకనే ఇద్దరూ కలిసొచ్చారు. ఆవిడ్ని సుభద్రావాసన్ రూమ్లో కూర్చోపెట్టి తను మాత్రం కాలేజీకి వచ్చారు. అనుకోకుండా రావడం వలన మన మాలతికి వీళ్ళొస్తున్నట్లు తెలీదు. సుభద్రావాసన్ ఆ రోజు సెలవు మీదుంది. కమలమ్మ ఆవిడతో కబుర్లలోకి దిగింది. సరాసరి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లోకి నడిచారు కృష్ణశర్మ గారు. అక్కడ మోహన్ ఉన్నాడు, ఏదో పని చేసుకుంటూ. మాలతి క్లాస్లో ఉన్నట్లుందనుకుంటూ తలెత్తారు. మోహన్ కృష్ణశర్మ గారికి నమస్కారం చేశారు. ఆయనకు ఒక్క క్షణం తను చూస్తున్నదేమిటో అర్థం కాలేదు. మోహన్ని చూడగానే మతిపోయింది. ఆశ్చర్యం కలిగింది. వెర్రి ఆవేశం కలిగింది. ముఖం నల్లబడిపోయింది. క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంకా కొంచెం సేపు మోహన్కి ఎదురుగా ఉంటే ఏం చేస్తాడో తను అనిపించింది ఆయనకి. ఇది తగిన సమయం కాదు, తగిన స్థలం కాదు. తనను తానే సంభాళించుకోవడానికి చాలాసేపు పట్టింది ఆయనకి. ఆయన స్థితిలో నుండి తేరుకోకముందే మాలతి క్లాస్లో నుండి వచ్చింది. మోహన్ పని మీద వెళ్ళిపోయాడు. తండ్రితో రూమ్కొచ్చింది మాలతి. తల్లిని చూడగానే అమితమైన దుఃఖం, సంతోషం కూడా కలిగాయి. కమలమ్మని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి మనసు కరిగిపోయింది. చాలాసేపు ఏమీ మాట్లాడుకోలేకపోయారిద్దరూ. ఏమమ్మా, నీ ఆరోగ్యం బాగుంటోందా? మధు ఉత్తరాలు రాస్తోందా? నాకసలు రాయడమే మానేసింది. తర్వాత కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ తల్లిని కుశల ప్రశ్నలు వేసింది. తల్లితో కబుర్లు చెప్పుకుంటుంటే, ఆ చల్లని ఒడిలో విశ్రమిస్తుంటే కాలమే తెలియలేదు మాలతికి. మాటల మధ్యలో శుభవార్త చెవిన వేసింది కమలమ్మ.
మాధవి తల్లి కాబోతోందని. సంతోషం పట్టలేకపోయింది మాలతి. మళ్ళీ తల్లిని కౌగిలించుకుంది. తండ్రి అన్యమనస్కంగా ఉండడం అందుకు కారణం కూడా గ్రహించింది మాలతి. అయినా ఏమీ తెలియనట్లుగా, ఏం నాన్న అలా ఉన్నారేం, తలనొప్పిగా ఉందా, ఇలా పడుకోండి కాసేపు, పక్క సరిచేసింది. ఆ మాటలేవి వినట్లే, చూడమ్మా మాల, నీకింకా ఇక్కడే ఉండాలనుందా అడిగారు సూటిగా. తండ్రి బాధ అర్థం చేసుకుంది మాలతి. అక్కడ మనశ్శాంతి లేక బాధపడుతుందని ఇక్కడ కాస్త స్థలం మార్పుతో, వాతావరణం మార్పుతో ఏమన్నా సంతోషంగా ఉండగలదేమోనని ఇక్కడికి పంపించాడు. కానీ ఇక్కడ ఎదురైందేమిటి? అశాంతే. ప్రతిదినం మాలతికి మోహన్ని చూడక తప్పదు. అది ఆమెకెంత తట్టుకోలేని విషయమో తనకు అర్థం కానిది కాదు. ప్రతి నిమిషం చిత్రవదే కదా. అడుగడుగునా మనస్తాపాలతో, అశాంతితో నలిగిపోతోంది పిచ్చి పిల్ల. ఎంత దురదృష్టవంతురాలు. అందుకే అలా అడిగారు. కానీ మాలతి చలించలేదు. అవును నాన్న, ఇక్కడే ఉంటాను. నేనేం తప్పు చేశానని పారిపోవాలి? పిచ్చి తల్లి, నీ సంగతి నాకు తెలుసమ్మా. ఈ ప్రపంచమే మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఏమనుకుని లాభం లేదమ్మా. కానీ నాన్న, మనం భయపడినంతకాలం మనల్ని వెనక తరుముతూనే ఉంటుంది ప్రపంచం. దీనితో మనకి పనిలేదు. నేను విధికే ఎదురు నిలవదలుచుకున్నాను. ఇంకా నన్నేం చెయ్యలేరు ఎవ్వరూ కూడా. ఒక్క మాట తల్లి, నీకు ఎప్పుడిక్కడి జీవితం విసుగనిపిస్తే అప్పుడు రిజైన్ చేసేసి వచ్చేయి, సరేనా? పంచకొసతో కన్నీళ్లు ఒత్తుకుంటూ అన్నారు. తల్లికి కూడా అర్థమైంది విషయం. మాలా, వచ్చేయి రాదటే, ఎందుకే ఒంటరిగా ఇక్కడ బాధపడడం? ఏడ్చేదేదో అందరం ఒకే చోట కూర్చొని ఏడ్చేస్తే కాస్త బాధ అయినా తగ్గుతుంది. అదొక తృప్తి అందావిడ. బాధేముందమ్మా, పిల్లలు ఎంత మంచివాళ్ళో తెలుసా, నేనంటే ప్రాణం ఇస్తారు నవ్వుతూ అంది మాలతి. అమ్మా, నేను ప్రైవేటుగా ఎంఏకి కడుతున్నాను అంది తనే మళ్ళీ. మంచిదమ్మా, మనసు ఆ విధంగా మళ్లించుకోవడం చాలా మంచిది అన్నారు కృష్ణశర్మ గారు. తిరుగు ప్రయాణమవుతూ మాలతిని మరోసారి హెచ్చరించారు. తలూపిందామె. మోహన్కి మాలతో మాట్లాడాలని, ఆమె మాట్లాడుతుంటే వినాలని కోరిక పదే పదే కలుగుతుంది. ఎంత అణుచుకున్నా ఆ కోరిక ఆగడం లేదు. ఆమె అంటే ఎందుకింత ఆకర్షణో అతడికి అర్థం కావడం లేదు. తనని ఒక మనిషిలాగానే చూడదసలు. చూపులోనే ఏదో అసహ్యతని కనబరుస్తుంది. తనని తప్పుకు తిరుగుతుంది. తను మూల నుంచి వస్తున్నట్లు ఏమాత్రం కనబడినా ఆమె వెంటనే పక్కకు తిరిగి మాయమవుతుంది. ఎప్పుడూ కూడా తలవంచుకునే నడుస్తుంది. కళ్ళు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటాయి. మొహం ఎప్పుడూ వాడి వడిలిపోయే ఉంటుంది. నవ్వు అసలు జీవితంలోనే ఎరగదేమో అనిపిస్తుంది ఎవరికైనా సరే. చేరిన ఇన్ని నెలల్లోనూ తనతోనే కాదు, ఆమె ఎవరితోనూ కూర్చుని కబుర్లు చెప్పినట్లే కనిపించలేదతడికి. ఏమిటి తత్వం? ఈమెనెలా అర్థం చేసుకోవడం? మొదట్నుంచి ఈమె ఇంతేనా, లేక ఇప్పుడు నేర్చుకుందా ఈ పద్ధతి? ఎందుకు అసలు ఆమె విచారంగా ఉండడం? ఏమో, ఈమెతో తమ పరిచయం చాలా స్వల్పం. ఈమెని గురించి తనకు తెలిసింది చాలా తక్కువ. అయినా ఎందుకో ఆమె తన ఆత్మబంధువైనట్లు తోస్తోంది. ఎలాగైనా ఆమెకు దగ్గర కావాలి, ఆమెతో మాట్లాడాలి. ఎప్పుడూ దిగులు గూడు కట్టుకున్నట్లుండే ఆ కళ్ళల్లో కాంతి తెప్పించాలి. నవ్వని ఆ పెదవుల మీద చిరునవ్వు చిందేలా చెయ్యాలి. ఆమె అలా ఉండడానికి కారణం అడిగి కనుక్కోవాలి. గుండెలకు హత్తుకుని ఓదార్చాలి. ఎలాగైనా ఆమెను ఏకాంతంగా కలుసుకుని తన మనసంతా విప్పి అన్నీ చెప్పుకోవాలి. తన ఆవేదన ఆమెతో పంచుకోవాలి. తనెంత నరకయాతనకి గురయ్యాడో తెలియజెప్పాలి. తన వాళ్లకి తను దూరంగా మసలడానికి ఈమె కారణమని గట్టిగా చెప్పాలి. ఆ రోజు తన తప్పేమీ లేదని ఎందుకు చెప్పలేకపోయిందామే? నిలదీసి అడగాలి. ఆమె అసలు తనతో ఏకాంతంగా మాట్లాడడానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకునేట్లు చెయ్యాలి ఎలాగైనా సరే. మోహన్ మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. ఒకసారి మాలతి గురించి మంచిగా, ఇంకోసారి వ్యతిరేకంగా ఏవేవో భావాలు చెలరేగుతున్నాయతడిలో. చివరికో నిశ్చయానికి వచ్చి లేచాడు. కలం కాగితం మీద పరుగులు తీసింది. కాలేజీ వార్షికోత్సవాలు దగ్గరకొస్తున్నాయి. అందరూ హడావిడిగా ఉన్నారు. నాటకాలు, పాటలు, డ్యాన్సులు, ఫ్యాన్సీ డ్రెస్సులు, అనేక వినోద కార్యక్రమాలకి లెక్చరర్లు కొంతమంది పిల్లల చేత ప్రాక్టీస్ చేయిస్తున్నారు. కాంపిటీషన్లు పెడుతున్నారు కొందరు. డిబేటు, ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, షార్ట్ స్టోరీ రైటింగ్, ఒకటేమిటి ఎన్నెన్నో. ప్రతి తరగతికి ఉంటాయవి. అందరికీ చేతి నిండా పని. ఇవిగాక ఆటల పోటీలు, పాటల పోటీలు, చదివే సబ్జెక్టులో మార్కుల్ని బట్టి ప్రైజుల్ని నిర్ణయించడం, లిస్టులు తయారు చేయడం, మ్యాగజైన్ కోసం ఆర్టికల్స్ కలెక్ట్ చేయడం, వాటిని కరెక్ట్ చేయడం, సెలెక్ట్ చేయడం, ఎడిటింగు, ప్రింట్ చేయడం,
ఈ పనులతో మరికొంతమంది ఉపాధ్యాయులు బిజీగా ఉన్నారు. చేసేవాళ్లకే పనెక్కువ. పనులు చేసేవారు కొందరైతే పురమాయించేవారు మరికొందరు. విద్యార్థులకైతే అత్యుత్సాహంగా ఉంది. ప్రైజులు వచ్చిన వారికైతే మరీను సంతోషంగా సందడిగా తిరుగుతున్నారంతా. కాలేజీ మామూలుగా జరుగుతున్నా, పాఠాలు చెప్తున్నా పిల్లలకి వాటి మీద ధ్యాసే లేదు, మనసు లేదు. ప్రైజులు వచ్చిన వాళ్ళు లిస్టు తయారు చేసే భారం మాలతి మీద పెట్టారు. జాగ్రత్తగా ఆ పనిని చేస్తోంది మాలతి. ఇంతలో ప్యూన్ వచ్చి ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారని చెప్పాడు. లిస్టు రాయడం పూర్తయింది. చెక్ చేస్తోంది. చెక్ చేయడం పూర్తి చేశాక టైప్ చేయడానికి ఆ లిస్టుని ఆఫీస్లో ఇచ్చి ప్రిన్సిపాల్ రూమ్ వైపు నడిచింది. గుడ్ మార్నింగ్ సార్ అంది. కుర్చీ చూపించాడాయన తల ఊపి. కూర్చుంది. కాసేపు ఏవో కాగితాలు చూసుకుంటూ ఉండిపోయాడాయన. తర్వాత అవి పక్కకు పెట్టి మాలతి వైపు చూశాడు. నీతో ఒక మాట చెప్దామని పిలిచాను. కుతూహలంగా చూసింది. స్టాఫ్లో కొంతమంది ఈ ఏడు ఒక డ్రామా ప్రదర్శించాలనుకుంటున్నారు. అందులో నువ్వు ఒక పోర్షన్ తీసుకోవాలి. హీరోయిన్గా నువ్వు వేస్తేనే కరెక్ట్గా వాళ్ళు ఊహించినట్లు ఉంటుందని స్టాఫ్ అంతా అంటున్నారు. ఏమంటామన్నట్లు చూశాడాయన. నో సార్, నేను చెయ్యలేను, క్షమించండి. నాకు నాటకానుభవం అసలు లేదు. నేనెప్పుడూ స్టేజీ కూడా ఎక్కలేదు. పైగా వాటి మీద నాకెప్పుడూ ఆసక్తి లేదు. ప్లీజ్ లీవ్ మీ అంది మాలతి వెంటనే. ఆయన బలవంతంగా వెయ్యమంటాడేమోనని ఒక పక్క భయంగానే ఉందామెకి. ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేకపోయాడాయన. ఎంత ధీమాగా ఎదురు సమాధానం చెప్తుంది అని ఆశ్చర్యపోయాడు. తరువాత కాస్త తేరుకొని ఆల్ రైట్, పోనీ ఇంగ్లీష్ డ్రామా కండక్ట్ చేయగలవా అని అడిగాడు మళ్ళీ. తల వంచుకుంది ఈసారి. నో సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, దట్ ఆల్సో ఐ కాంట్ డూ అంది మెల్లిగా. ఆయనకి ఈసారి చాలా కోపం వచ్చింది. అయినా అణుచుకుని శాంతంగా అన్నాడు. చూడమ్మా, ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నప్పుడు అందరూ కలిసి పనిచేయాలి. దేనికైనా కోఆపరేషన్ అవసరం. నువ్వు ఇలా అన్నింటికీ నో అంటే ఎలా కుదురుతుంది? మిస్టర్ మోహన్ రావు ఒక్కరు ఎన్నని చూసుకుంటాడు. ఇంగ్లీష్ డ్రామా, డిబేట్, ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, షార్ట్ స్టోరీ రైటింగ్ ఇన్ని నిర్వహిస్తున్నాడు. నువ్వు కనీసం అతనికి హెల్ప్ అన్నా చెయ్యాలి, తెలిసిందా? యూసీ, డ్రామా విషయం పూర్తిగా అతడు చూసుకుంటాడు. డిబేట్ బైగారైలలో యు మస్ట్ హెల్ప్ హిమ్. నువ్వు బాధ్యత తీసుకోవాలి. ఈ ఏడాది మన కాలేజ్ డే గ్రాండ్గా జరగాలి. దానికి మీ అందరి హెల్ప్ కావాలి. దృఢంగా తిరుగులేదన్నట్లు అన్నాడు. చేసేది లేక సరేనన్నట్లు తలూపింది. కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ ఆయన హయాంలో వార్షికోత్సవం బాగా జరిగిందని అందరూ చెప్పుకోవాలి. అది ఆయన కోరిక. మాలతి మరోసారి సరేనని అంగీకారం తెలిపి సెలవు తీసుకుంది ఆయన దగ్గర. ఎందుకు చేరానా ఈ ఉద్యోగంలో అని మొదటిసారిగా అనుకుంది. ఎంత వద్దనుకున్నా తప్పనిసరిగా మోహన్ని కలుసుకోవాల్సి వచ్చేది మాలతికి. ప్రిన్సిపాల్ తనకు అప్పగించిన పని చెప్పింది అతనితో. డిబేటు, వాటికి డేటు, టైము ఎప్పుడు ఫిక్స్ చేద్దాం, టాపిక్స్ కూడా నిర్ణయించవద్దు డ్యూటీగా అడిగింది. మోహన్కి కావాల్సిందదే. మాలతి స్వయంగా వచ్చి తనని పలకరించింది. పొంగిపోయాడు లోపల. పైకి ఏమీ కనబడనీయకుండా, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. డ్రామా రిహార్సల్స్ చూసుకోవాలి. ఇప్పటికే లేట్ అయింది. మీరు రేపు రాగలిగితే అన్నీ వివరంగా చర్చించుకోవచ్చు టైం చూసుకుంటూ అన్నాడు. మోహన్ చెప్పిన రేపు ఆదివారం. రేపా? పోనీ మండే కాలేజ్ అయిపోయాకైతే? అర్ధోక్తిలో ఆపింది. మరీ ఆలస్యమైపోతుంది. శనివారం లోపల అన్నీ ముగించాలి మనం. తను డ్యూటీగానే మాట్లాడినట్లన్నాడు. మాలతి సందేహాన్ని గ్రహించాడు అతడు. రేపు నేను ప్రైవేట్ క్లాస్ తీసుకుంటున్నాను. మీకు వీలైతే క్లాసుకు ముందే మన పని ముగించుకుందాం. తర్వాత నేను క్లాస్ తీసుకుంటాను. మీ ఇష్టం అన్నట్లు చూశాడు. చేసేదేమీ లేదు. అటు ప్రిన్సిపాలు, ఇటు హెడ్డు. పోనీ పిల్లలుంటారుగా అనుకుంది. సరే, రేపు నేను 9 కల్లా వస్తాను. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది మాలతి. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ 2 నిమిషాలు నిలబడ్డాడు. అలాగే తరువాత నిట్టూర్చి కదిలాడు. తన పనులన్నీ ముగించుకుని బయలుదేరబోయింది మాలతి. సుభద్ర, వాసన్, స్వర్ణలత వచ్చారంతలో. వాళ్ళు రాగానే తను బయలుదేరితే బాగుండదని మర్యాద కోసం కూర్చుంది. మంచి హిందీ పిక్చర్ వచ్చిందోయ్, మేము వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావేమోనని అడగడానికి వచ్చాం అంది సుభద్ర వాసన్. అవునండి, మీరు అసలు ఎప్పుడూ ఎక్కడికి రారు. ఎందుకు? రండి, ఈసారి చాలామంది మీ కలిసి వెళ్తున్నాం కూడా, మీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది స్వర్ణలత అంది. నేను రాను, ప్లీజ్ ఏమీ అనుకోకండి. నాకు అసలు ఎక్కడికి వెళ్ళే అలవాటు కూడా లేదు. సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు. మీరు వెళ్ళిరండి అంది మాలతి. మనసు ఆతృత పడుతోంది టైం అవుతోందని. ఆవిడ అడవి మనిషిని చూసినట్లుగా చూశారు ఆమె వంక.
కాస్త చిన్నబుచ్చుకున్నారు కూడాను. తర్వాత వెళ్తామని లేచారు. సుభద్రావాసన్ పెళ్ళై ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగం చేస్తుంది. ఆయనొక చోట ఈవిడొక చోట ఉంటున్నారు. ఎందుకో ఈ పెళ్ళిళ్ళు అనుకుంటుంటుంది మాలతి ఎప్పుడు. స్వర్ణలతకి ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ఇంట్లో ఏమీ తోచక ఉద్యోగం చేస్తుంది. తను వాళ్లతో బాటే బయటకు వచ్చింది. రూమ్కి తాళం వేస్తుంటే ఆశ్చర్యంగా చూశారు. నేను ఒకసారి కాలేజీకి వెళ్ళి రావాలి. వాళ్ళ చూపులకి జవాబు చెప్పింది. ఇవాళ ఆదివారమోయ్ భుజం చరిచింది సుభద్ర. ఈవిడసలు తన పని ముగించుకుందో లేదో, లేక తప్పించుకుందేమోలే అనుకుంది మాలతి. స్వర్ణలత మ్యాగజైన్ సంగతి చూసుకుంటుంది. ఆ సంగతి మాలతికి తెలుసు. ఆదివారమే అయినా హెడ్ రమ్మన్నాడు. డిబేట్ వాటి సంగతి చర్చించడానికి. ఓహో, అదోలా నవ్వింది సుభద్రావాసన్. కంపరం కలిగింది మాలతికి ఆ నవ్వుతో. ఇలాంటివి ఇక్కడికి వచ్చాక దాదాపు మర్చిపోయిందనే చెప్పాలి. కొత్తగా ఉంది ఆమె అవహేళన. వెళ్ళొస్తామంటూ వెళ్ళారు వాళ్ళు. పీడ వదిలిందనిపించింది మాలతికి. అసలే చికాగ్గా ఉందామె మనసు. తనంటే ఇప్పటికే చాలా లోకువ మోహన్కి. తను లేటుగా వెళ్ళి మరింత లోకువ కాబోతుందన్నమాట. చిచి, తనంతాన్ని అసహించుకుంటూ బయలుదేరింది మాలతి. 10 మంది పిల్లలకి పాఠం చెప్తున్నాడు మోహన్ ఒక రూమ్లో. ఆ ఒక్క రూమే తెరిచి ఉంది. మిగతా గదులన్నీ మూసి ఉన్నాయి. కాలేజీ జరుగుతున్నప్పుడు ఎంత కళకళలాడుతుంటుందో ఇప్పుడంత కళావిహీనంగా ఉంది. కాలేజీ అంతా కామ్గా ఖాళీగా ఉంది. పాఠం చెప్తూనే ఉన్నా మాలతి ఇంకా రాలేదే అని మనసులో అనుకుంటూనే ఉన్నాడు. రాదేమో అనిపించింది ఒకసారి. గేటు వైపే దృష్టి పోనిస్తున్నాడు. దూరంగా మెల్లిగా తలంచుకొని అందాల బొమ్మలా నడిచొస్తున్న మాలతిని చూడగానే మోహన్ వదనం వికసించింది. ఆమె కాలేజీ వరండాలోనికి రాగానే తను క్లాస్ రూమ్ బయటకొచ్చాడు. మీరొక్క అరగంట ఆగాలి, వచ్చేస్తాను అన్నాడు ఆమెనే తదేకంగా చూస్తూ. అలంకరణలో శ్రద్ధ ఎప్పుడో పోయింది మాలతికి. జడ 2 పాయలల్లి వదిలేసింది. కుంకుమ బొట్టు, పసుపు పచ్చని పూల చీర. అవును, ఇది ఆనాడు కట్టుకున్నదే. మోహన్కి జ్ఞాపకం వచ్చింది. కొద్దిగా మెరుపు తగ్గిందా చీర. ఎంతో సింపుల్గా ఉన్నా ఆడంబరంగా అప్టుడేట్గా కనబడే ఎంతోమంది నవనాగరిక యువతుల కన్నా అందంగా పవిత్రంగా కనబడింది మాలతి అతడి కళ్లకు. అతడు తనని పరీక్షగా చూస్తున్నాడని తెలిసినా ఆ చూపులు ఏవి పట్టించుకోనట్లు, మీరు క్లాస్ తీసుకోండి, నేను ఇక్కడే ఉంటాను అంది. ఇక్కడెందుకు, మీరు లోపలికి వచ్చి కూర్చోవచ్చు అన్నాడు మళ్ళీ. పర్వాలేదు, యూ క్యారీ ఆన్ అంది తను మళ్ళీ. ఏదో ఆలోచిస్తూ మెట్ల మీద కూర్చుంది మాలతి. తన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే తన జీవితంలో ఆనందం అనుభవించిన క్షణాలు చాలా తక్కువేమోననిపించింది తనకే. ఏమిటో, ఎందుకు తను జీవించడం? అన్ని రోజులు ఒకేలాగా ఉన్నాయి తనకి. భవిష్యత్తు మీద ఆశలు ఆశయాలు లేనే లేవు. ఇప్పుడు తన బాగోగులు విచారించే తల్లిదండ్రులున్నారు. వాళ్ళు లేకుండా పోతే వాళ్ళ తర్వాత తనకు అండ ఎవరు? ఒంటరిగా బతకగలదా ఈ లోకంలో? మధు ఉంది, కానీ మధు ఏం చెయ్యగలదు దానికి? తను వెళ్ళి దాని దగ్గర ఉండలేదు. అది వచ్చి తన దగ్గర ఉండడము సంభవం కాదు. భవిష్యత్ అంతా భయంకరంగా అంధకారంగా కనబడింది మాలతికి. ఆ అంధకారంలో ఒకే ఒక్క ఆశాదీపం మినుకు మినుకుమంటుంది. అదే మాధవికి పుట్టబోయే పాప. పాఠం పూర్తి చేసి వాళ్ళ సందేహాలు తీర్చి బయటకొచ్చాడు మోహన్. చెక్కిన శిల్పంలాగా చెక్కిట చెయ్యి చేర్చి దూరంగా ఎటో చూస్తూ కూర్చున్న మాలతి నిశ్చలత్వానికి భంగం కలిగించకూడదన్నట్లు నిల్చుండిపోయాడు మోహన్. పిల్లల కబ్బులతో కేరింతలతో పక్కపక్క నవ్వులతో గలగల్లాడుతూ వెళ్ళిపోయారు. వాళ్ల గోలకి చేతనావస్థలోకి వచ్చిన మాలతి చటుక్కున లేచి నిల్చుంది. కాలేజీ అంతా నిశ్శబ్దంగా నిర్జీవంగా ఉంది. ఒక్క క్షణం ఆ నిశ్శబ్దానికి భయం వేసింది మాలతికి. నిలువెల్లా వణికిపోయింది. ఒకే ఒక్క క్షణం అది. తరువాత తనంతానే సంభాళించుకుంది. పైకేమీ కనబరచకుండా నిర్లిప్తంగా లోపలికి నడిచింది. మోహన్ మంత్రముగ్ధుడిలాగా ఆమె వెనకే వచ్చాడు. అతడి మనసు తెలియని పులకరింతతో నిండి ఉంది. పరవశంతో కూడిన కంపనం స్పష్టంగా కనబడుతోంది అతడిలో. ఇద్దరూ కూర్చున్నారు మౌనంగా. 5 నిమిషాలు గడిచాయి. ఏదో సందేహంతో అతడి మొహంలోకి చూసిందామె. కాంక్షతో మెరుస్తున్నాయి అతడి కళ్ళు. గొంతు సవరించుకున్నాడతడు. మళ్ళీ ఆగిపోయాడు. ఇబ్బందిగా ఉంది మాలతికి ఈ పరిస్థితి. డిబేట్ ఎప్పుడు పెట్టుకుందాం? ఏ టాపిక్ అయితే బాగుంటుంది? మిగతావి కూడా 2-3 రోజుల్లోనే అయిపోతే బాగుంటుందేమో. మనసులో అలజడిని అదిమిపెట్టి సాధ్యమైనంత మృదువుగా అడిగింది తనే మాలతి. ఏమీ మాట్లాడలేదతడు. అసలు ఆమె మాటలు అతడికేమీ అర్థమైనట్లు లేదు. రెప్ప వాల్చకుండా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. ఎందుకో అతడికి ఇప్పుడు విషయాలేవీ మాట్లాడాలని లేదు. అవి జ్ఞాపకం కూడా లేవు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశం ఇన్నాళ్టికి గాను ఇవాళ దొరికింది. అది జారి విడుచుకోవడం అతనికి సుతారాము ఇష్టం లేదు.
కాలేజీ మాటలతో వ్యర్థపుచ్చడం అసలే ఇష్టం లేదు. మళ్ళీ ఇలాంటి తరుణం తనకి దొరకదు. ఇన్నాళ్లుగా భరిస్తున్న ఈ అశాంతి ఇంక తను భరించలేడు. తన మనసులో ఉన్న భావాలన్నీ బహిర్గతం కావాల్సిందే ఇవాళ. తన ప్రశ్నకి జవాబు చెప్పకుండా తనని అలా చూస్తూ ఉంటే ఒళ్ళు మండింది మాలతికి. ఏమిటి తిని ఉద్దేశం? తనకేమన్నా చెడు చెయ్యాలని చూడడం లేదు కదా? ఈ తలంపుతోనే పిలిచాడా? గుండె దడదడలాడడం ప్రారంభించింది. మీకు అభ్యంతరం లేకపోతే కాసేపు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుందాం. ఆమె ముఖ కవళికల్ని పరిశీలించి చూస్తూ అన్నాడు మోహన్. అతడు ఊహించినట్లే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. అంటే? అర్థం కానట్టు చూసింది. అంటే మన మనసులలో దాగి ఉన్న విషయాలు అన్నాడు చిన్నగా నవ్వుతూ. మాలతి ఏం మాట్లాడలేదు. మనసు కుతకుత ఉడికిపోతోంది. అక్కడింకా ఒక్క క్షణం ఉండకూడదనుకుంది. మీరు కోపం తెచ్చుకోకండి, శాంతంగానే ఆలోచించండి. ఇంకా ఏదో చెప్పబోయాడు. ఒక్క ఊపున కుర్చీలోంచి లేచింది. కుర్చీని వెనక్కి నెట్టింది. చరచరా నడిచి మెరుపులా గుమ్మం దాటపోయింది. వెనకే వచ్చిన మోహన్ ఆమె జబ్బ గట్టిగా పట్టుకొని ఆపాడు. ఆమెను ఎలాగైనా ఆపు చెయ్యాలనే ఆత్రతే తప్ప ఇంకో ఉద్దేశమేమీ లేదతడికి. అనుకోని ఈ సంఘటనకి మాలతి నిర్ఘాంతపోయింది. అంతలో తనను తాను తెలుసుకొని ఆమెను వదిలి దూరంగా నిలబడ్డాడతడు. మాలతి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఆమె కళ్ళల్లో అసహ్యం కనబరుస్తూ ముఖం పక్కకు తిప్పుకుంది. ఒక్క నిమిషం కూర్చో మాలతి, నేను నిన్నేమీ చెయ్యను, భయపడకు. మీరు నన్నేం చేయగలరు? నాకెందుకు భయం? మీరంటేనే నాకు అసహ్యం, నిర్లక్ష్యంగా అన్నది మాలతి. బాధగా చూశాడతను. మీరసలు నన్నెందుకు ఇలా వెంటాడుతున్నారు? ఏమిటి మీ ఉద్దేశం? నీతో మనసు విప్పి 4 మాటలు మాట్లాడని అదే తన ఉద్దేశం అన్నట్లన్నాడు మోహన్. మీరు నాతో మాట్లాడాల్సిన విషయాలు ఏమున్నాయి? మనిద్దరికీ ఏ విధంగానూ సంబంధం లేదే. మీరనే వ్యక్తిగత విషయాలేమిటో నాకు అర్థం కావటం లేదు. ఆ రోజు గుంటూరులో మా ఇంట్లో ఆగాడు మోహన్ చెప్పబోయి. ఇతడెంత నీచుడు! పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన వాడు ఆ రోజు సంఘటన ఆధారంగా చేసుకుని తనతో తన జీవితంతో ఆటలాడాలనుకుంటున్నాడు కాబోలు. దానివల్లనే తనింత లోకువైందా ఇతడికి? అందుకే ఒంటరిగా కాలేజీకి రమ్మని పిలిచాడా? ఎంత దగ, ఎంత మోసం, ఎంత కుట్ర మనసులో పెట్టుకుని పైకి నటిస్తున్నాడు. అంతవరకు ఎక్కడో అణిగి ఉన్న కోపం పైకి ఉబ్బికింది మాలతిలో. ఛీ నీచుడా, నీ బుద్ధి ఎలాంటిదో ఇప్పుడు తెలిసింది. నన్ను ఇవాళే కాలేజీకి ఎందుకు రమ్మన్నావో బాగా తెలిసింది నాకు. దుర్మార్గుడా, ఎవరనుకుంటున్నావు నేను? మర్యాదగా నన్ను పోని, గట్టిగా అరిచింది మాలతి. మాలతి అరుపు విని మోహన్ తెల్లబోయాడో క్షణం. ఈసారి నిన్ను ఊరికే పోనీను, నీ పరువు బజారుకి ఈడుస్తాను. నా వంటి మీద చెయ్యి పడిందో పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, జాగ్రత్త అంది ఆవేశంగా మాలతి. అంతవరకు మౌనంగా మంచిగా ఉన్న మోహన్ మనసు ఎదురు తిరుగుతోంది. మండిపడ్డాడు ఈ మాటలతో. ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకేమన్నా మతుందా? ఎందుకిలా విదిల్చి వేస్తావు? నేను పురుగునా? ఎందుకలా గొంతు చించుకుంటావు? ఇందులో తప్పేముంది? మనిద్దరికీ వ్యక్తిగత విషయాలున్నాయి కాబట్టే మాట్లాడాలనుకున్నాను. సాధ్యమైనంతగా తన కోపాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు మోహన్. తప్పేం లేదు. ఒక ఆడదాన్ని కాలేజీ పని మీద వంకపెట్టి పిలిచి అత్యాచారం చేయాలనుకోవడం తప్పు కాదు. నువ్వు ఒక పశువువి. అసలు నీకు ఉచ్చనీచాలు తెలిస్తేగా. మంచి మర్యాద అసలే లేవు. అయినా నీతో నాకేమిటి? గడ్డిపరకతో సమానం అన్నట్టుగా చూసింది అతడి వంక. ఆమె అలా చూస్తున్న కొద్దీ అతడికి కోపం ఎక్కువ కాసాగింది. మగవాడికి అహం తేలికపరిచిన కొద్దీ ఎక్కువవుతుంది. హేళనతో మాట్లాడిన మాటలు అతన్ని తను సవాల్ చేసినట్లు అనిపించింది. అయినా తనను తాను అదుపులో పెట్టుకుంటూ ఆమె వంక చూశాడు. ఎందుకు మాలతి ఇంకా నన్ను ఇలా చిత్రవద చేస్తావు? నన్ను ఇలా బాధ పెట్టడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఇలా మనసుని క్షోభింప చేయడంలో నీకేమొరిగింది? నన్ను నా వాళ్ళకి దూరం చేయడంలో నీకేమొచ్చింది? నాకు చెడ్డ పేరు వస్తే నీకేం తృప్తి కలిగిందో చెప్పు. ఇన్నేళ్ళు నేనెంత మనక్షోభ అనుభవించానో నీకేం తెలుసు? మనశ్శాంతి లేకుండా ఎంత బాధను అనుభవించానో ఎవరికి చెప్పుకోను? నాన్న రారా అనే అమ్మ దగ్గరికి వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక 2.5 సంవత్సరాలు దిక్కులేని వాణ్ణిగా ఎంత ఒంటరితనం అనుభవించానో నాకే తెలుసు. ఆ భగవంతుడికే తెలుసు. అరుణ ఎలాంటి మాటలంది నన్ను. ఇంకొకళ్ళైతే దాన్ని చంపి తాను ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. నేను ఇవన్నీ చెయ్యలేదు. ఎందుకు? ఎప్పటికైనా నిజం బయటపడుతుందని, నన్ను వాళ్ళు తెలుసుకుంటారని. ఆ నిజం బయటపడేదెలా? నీ ద్వారానే పడాలి. అవును, అందుకే ఇన్నాళ్ళు వేచి ఉన్నాను. ఈ బాధ ఎవరితోనూ చెప్పుకోలేక, మింగలేక, కక్కలేక శివుడు హాలాహలాన్ని గొంతులోనే ఉంచుకున్నట్లు ఒక్కడినే అంతా భరించాను. ఒక్కొక్కసారి ఆలోచనలతో పిచ్చెక్కిపోయేది. వెర్రి కోపం వచ్చేది.
విపరీతమైన ఆవేశం వచ్చేది. ఇంత బాధ అనుభవించడానికి నేను చేసిన పాపమేమిటి? నేను చెప్పిన నిజాన్ని ఎవ్వరూ ఎందుకు నమ్మరు? నువ్వు చెప్పిన అబద్ధాన్నే ఎందుకు నమ్మాలి? అందరూ నన్నే ఎందుకు దుయ్యబట్టాలి? దీనికంతటికి కారణం నువ్వే. నువ్వు అబద్ధాలు కోరువి, రాక్షసివి, పిశాచానివి. నన్ను బతికుండగానే ఇలా జీవచ్ఛవాన్ని చేసిన దయ్యానివి నువ్వు. దుర్మార్గుడా, నా పరువు తీశావు, నన్ను సర్వనాశనం చేశావు. మనిషికి ఎంతో విలువైనది శీలం, అదే నాకు లేదని అందరి చేత అనిపించావు. అసలు నీకేం అధికారం ఉంది నా బతుకు నాశనం చేయడానికి? చెప్పు. నేనేం చెయ్యకపోయినా నిష్కారణంగా నాకు చెడ్డ పేరు తెచ్చావు. నా మీద ఎంత పెద్ద నేరం మోపావు. అసలు అలా చెప్పడానికి నోరెలా వచ్చింది? ఆ అపవాదు తొలగించుకోవడానికి ప్రయత్నించి చివరికి విఫలున్నయ్యాను. నా చెల్లెలు బహిరంగంగా అందరెదుట నన్ను ద్వేషిస్తుంటే నేనేం చెయ్యాలో తెలియక విలవిల్లాడిపోయాను. నన్ను నీచాతి నీచమైన మాటలంటుంటే నేను భరించలేకపోయాను. అందుకే ఆ దెబ్బలకు తట్టుకోలేక దూరంగా పారిపోయొచ్చేశాను. నాకు ప్రపంచంలో ఉన్న ఆత్మీయులు ఇద్దరు, తల్లి చెల్లెలును. నీ వల్ల నా వాళ్ళు ఇద్దరూ నాకు దూరమైపోయారు. నిన్నేం చేస్తే పాపం ఉంటుంది? నన్ను చీదరించుకుంటున్నావే. నిజంగా ఆ రోజు నాకు మంచి అవకాశం. ఏం చేసి ఉన్నా నీ గతి ఏమయ్యేది? కానీ నేను అలాంటి వాణ్ణి కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వచ్చిన చెడ్డ పేరు ఎలాగో వచ్చింది నాకు. అది పోయేది కాదు. ఇంకా నేను దేనికి భయపడను. చెయ్యని నేరానికి శిక్ష ఎలాగో అనుభవించాను. ఈ సమయం నేను వృధా పోనీను. నిన్ను ఊరికే వదలను. నేనేం చెయ్యలేనన్నావు. చూడు ఏం చేస్తానో, బాగా చూడు. నిన్ను నా ఇష్టం వచ్చిన రీతిలో నలిపేస్తాను, అనుభవిస్తాను. నా ఇష్టం వికటంగా నవ్వాడు. ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నాడు మోహన్. ఆవేశం, ఉద్రేకం, కోపం, కసి అతడిని లోబర్చుకున్నాయి. నిర్జీవమైన కాలేజీ నిశ్శబ్దంగా ఉంది. అంతటా ఇద్దరే ఉన్నారు కాలేజీ మొత్తం మీద. అది మారుమూల గదిలో. మాలతి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. లోపల భయంగా ఉన్నా పైకి గంభీరంగానే ఉంది. ఒక్కొక్క అడిగే ముందుకేస్తున్నాడు మోహన్. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మనిషి నిలువెల్లా వణికిపోతున్నాడు. కుర్చీ వెనక ఉంది మాలతి. మరుక్షణంలో అతడి చేతికి చిక్కేదే. ఆగు గర్జించింది. ఆ అరుపుకి కాలేజీ అంతా ప్రతిధ్వనించింది. కుర్చీ ఎత్తి పట్టుకుంది విసరడానికి. తనను తాను రక్షించుకోవడానికి ఏమైనా చేస్తుంది. ఆ కుర్చీనే తాను పట్టుకున్నాడు మోహన్. అది తన మీద పడకుండా ఆపాడు. అంత దగ్గరగా అతడు రావడంతో కంపరమెత్తిందామెకి. కుర్చీని వదిలేసి దూరంగా వెళ్ళింది. పెద్ద గాలి వీచి ఉన్న తలుపులు రెండూ మూసుకున్నాయి. కిటికీ రెప్పలు టపటపా కొట్టుకుంటున్నాయి. మోహన్ కుర్చీని కింద పెట్టి ఆ కుర్చీలో తను కూర్చున్నాడు. కుర్చీ తలుపు నానుకొని ఉంది. తనిప్పుడు బందీ. ఇంకా తన పతనం తప్పదు. బయటికి వెళ్లే మార్గం కూడా లేదు. ఈ రాక్షసుడి చేతిలో బలికాక తప్పదు. ఆమెలో ఒక విధమైన తెగింపు, మొండి ధైర్యం వచ్చాయి. నేను ఇదివరకటి మాలతిని కాను. ప్రతి చిన్నదానికి బెదిరిపోవడానికి. నువ్వేం చేసినా ఊరుకోను. అయినా నువ్వు నన్నేం చేయగలవు? హేళనగా నవ్వింది. మళ్ళీ అదే మాట. మోహన్ మనసు ఏదో చెయ్యమని, కసి తీర్చుకోమని తొందర పెడుతోంది. బలవంతాన తనంతాన్ని నిగ్రహించుకుంటున్నాడు. నువ్వు రంగులు మార్చే ఊసర వెలివని ఇన్నాళ్ళు కనిపెట్టలేకపోయాను. నాదే పొరపాటు. ఆనాడు నువ్వు మంచివాడివని అనుకున్నాను. కానీ మేకవన్నె పులివని, వయోముఖ విషకుంభానివని, తేనె పూసిన కత్తివని ఇప్పుడే తెలుసుకుంటున్నాను. నువ్వింత దుర్మార్గుడివని తెలిసి ఉంటే ముందే జాగ్రత్త పడేదాన్ని. అసలు ఇక్కడికి వచ్చి ఉండేదాన్నే కాదు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నాకు జీవితం మీద మమకారం లేదు. నేను బతికేది కేవలం మా అమ్మా నాన్నల కోసమే. కానీ నా శీలం మీద నాకు మమకారం ఉంది. అది ఒక్కటే నాకు మిగిలింది. అదే నాకు కరువైన నాడు నా శీలం పోవడానికి ముందు నా ప్రాణాలే పోతాయి. అంతే. వేలికి ఉన్న వజ్రపు టుంగురం తళుక్కున మెరిసింది. మోహన్ మనసు తొట్టుపడింది. నేను బాధపడ్డాను అంటున్నావే. నిజంగా ఆలోచిస్తే బాధపడిందెవరు? నేను, నా తల్లిదండ్రులు. తెలుసా, నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు చిత్రవదను అనుభవిస్తున్నారు. నేను ఆడదానిగా పుట్టడమే నేను చేసుకున్న మహాపాపం. నా మూలంగా వాళ్ల మనసులు ఎంత బాధపడుతున్నాయో నీకేమైనా తెలుసా? వాళ్ళు నా కోసం, నేను వాళ్ల కోసం మా మనసుల్ని మేమే మభ్యపెట్టుకుని జీవిస్తున్నాం. ఆడపిల్లకి, అందులో పెళ్లి కాని పిల్లకి చెడ్డ పేరు వస్తే ఆమెకింకా బతుకే లేదు. ఆమె జీవోత్సవం. నేను ఈ లోకం దృష్టిలో శీలహీనులాన్ని, చెడిపోయిన దాన్ని. ఉలిక్కిపడ్డాడు మోహన్. ఆశ్చర్యంగా చూశాడు ఆమె వంక. అతడి ఆవేశం, కోపం, కాంక్ష ఒక్కొక్కటే అతడిని వదిలిపెట్టి వెళ్ళిపోసాగాయి. ఇవన్నీ చెప్పి నీ దృష్టిలో ఇంకా చులకన కావడం నాకిష్టం లేదు.
కానీ నువ్వేదో బాధపడిపోయినావని, దానికి కారణం నేనని అనుకుంటున్నావు. అందుకని నిజం చెప్పి నీ కళ్ళు తెరిపించాలని నా ప్రయత్నం, అంతే ఆగిందామె. కుర్చీలోంచి లేచి అటు ఇటు పచాలు చేయడం మొదలుపెట్టాడు మోహన్. కుర్చీని యువతలికి లాగి తలుపులు రెండు బార్లాగా తెరిచి తలుపున ఆనుకొని నిల్చుంది మాలతి. నేను ఎందుకు హీనురాలనో తెలుసా? ఒక్క రాత్రి పొద్దుపోయేదాకా నీ ఇంట్లో నీతో ఉన్నందుకట నాకు కళ్ళు కనబడకుండా పోయాయట. కండకావరం ఎక్కినదన్నట. మా అమ్మ నాన్న ఎంత కుమిలిపోతున్నారో ఎందుకో తెలుసా? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు. మా నాన్న నా పెళ్లి సంబంధాల కోసం ఎన్ని చెప్పుల జతలు అరిగిపోయేటట్లు తిరిగారో, ఎంతమంది చేత చీ అనిపించుకున్నారో. మా అమ్మ నా పెళ్లి దిగురుతో మంచం ఎక్కింది. అందరూ ముఖాన్నే మీ అమ్మాయి నడత మంచిది కాదు అన్నప్పుడు వాళ్ళెంత క్షోభ అనుభవించి ఉంటారో ఆలోచించు. ఇవన్నీ నీకేం తెలుసు? తెలియాల్సిన అవసరం ఏముంది? నేను ఎన్నిసార్లు ఆ విషం లాంటి మాటలు విని హరాయించుకున్నానో, ఎన్ని విమర్శలకు గురయ్యానో, ఎంతమంది ఎగతాళి మాటలకు ఓర్చుకున్నానో, ఎన్ని అపహాస్యాల పాలయ్యానో ఆ భగవంతుడికే తెలుసు. నేను బాధపడుతున్నట్లు మా తల్లిదండ్రులకు తెలియకూడదు, లేకపోతే వాళ్ళు కృంగిపోతారు. పైకి నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి. అబ్బా, నరకం అనుభవించాను. ఎదుటివాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపే ఈ గురువింద గింజనే సంఘం అంటారుగా, అదే నన్ను చురకత్తిలా కోసింది. బలిపశువులా అన్నింటికీ తలవంచాను. నరకయాతన పెట్టింది. అన్నీ భరించాను. అమ్మా నాన్నల కోసం, వాళ్ళ మనశ్శాంతి కోసం. ఆశ్చర్యంగా కథలాగా ఉంది కదూ నేను చెప్పేది? అవును, నా జీవితమే ఒక కథ అయిపోయింది. కానీ ఆ కథ సంతోషంగా చెప్పుకోవడానికి నేను నోచుకోలేదు. నీళ్లు చెప్పిల్లాయి మాలతి కళ్ళల్లో. నోరు పెగిలి రావడం లేదు మోహన్కి. నిన్ను అవమానించింది, విమర్శలకు గురి చేసింది నీ చెల్లెలొక్కతే. నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చి అది తప్పించుకున్నావు. వాళ్ళకి దూరంగా ఉండి నిన్ను నువ్వే వంచుకున్నావు. నీకు జీవితం హాయిగా సాగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఇక్కడ. నిశ్చింతగా బాధలన్నీ మర్చిపోయినా మళ్ళీ నీకు జ్ఞాపకం చేసేవాళ్ళు లేరిక్కడ. నువ్వే పంతం పట్టి మూర్ఖంగా నీ వాళ్ళకి దూరంగా ఉన్నావు. కానీ నా సంగతో ఎక్కడికొచ్చినా నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది. ఇక్కడ మనశ్శాంతి లేదు. ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తావు? నువ్వు ఇక్కడే, నేను పనిచేసే కాలేజీలోనే ఉండడం నా దురదృష్టం కాక మరేమిటి? ఈ సంగతి తెలిసిన నాన్న అమ్మలకి ఇప్పుడు బాధే. ముళ్ళు అరిటాకు సామెతలా నాకే కదా అన్ని బాధలును. అక్కడ నేను మీ ఇంటికి వచ్చినందువల్ల నేను చెడ్డదాన్ని, ఇక్కడ ఉద్యోగానికి వచ్చినందువల్ల నాకే నష్టం. నా మూలంగా నా తల్లిదండ్రులకి బాధ. నేనే మగవాడిగా పుట్టి ఉంటే నాకు పెళ్లి చేయలేకపోయామే అని ఇంత బాధపడేవారు కాదు నా తల్లిదండ్రులు. ఎటు వెళ్ళినా హేళనతో కూడిన నవ్వులు, ఎత్తిపొడుపులు, సానుభూతులు ఇవి నాతో పాటు వారికి తప్పలేదు. వీటి మధ్య అనుక్షణం నలుగుతూ 2.5 సంవత్సరాలు గడిపాను. నేను ఇక్కడేదో కొత్త జీవితం ప్రారంభిద్దామని, పాతవన్నీ మర్చిపోదామని భ్రమపడ్డాను. ఇక్కడ ఎదురుదెబ్బే తిన్నాను. ఇప్పుడు చెప్పు, బాధపడ్డది నిజంగా నువ్వా నేనా? ఏం మాట్లాడతాడు మోహన్? నువ్వేం మాట్లాడలేవు నాకు తెలుసు. నువ్వు మాట్లాడేవాడివి అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించేవాడివి కావు. ఆఖరికి అభిమానం చంపుకొని ఆశలు నింపుకొని నీకు నన్నిస్తామని అడిగారు మా నాన్నగారు. అందరిలో నువ్వు ఒకడివయ్యావు. నువ్వు నన్ను చేసుకోనన్నావు. ఆ మాట వినంగానే నాకు నీ మీద చాలా కోపం వచ్చింది. నా కోసం కాదు, మా అమ్మా నాన్నల కోసం కోపం తెచ్చుకున్నాను నీ మీద. నా ఈ స్థితికి కారకుడమైన నువ్వే నన్ను చేసుకోనంటే మా నాన్న అమ్మ నివ్వెరపోయారు. కొత్త విషయం ఇది మోహన్కి. ఏదో అడగబోయి ఆగిపోయాడు. కానీ ఎందుకు నన్ను చేసుకోనన్నావో ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు నాకు నీ మీద ఒక్క కోపమే కాదు, అసహ్యం, ద్వేషం, అయిష్టం. అవును, పెళ్లి చేసుకుంటే ఈ నీ ఆటలన్నీ ఎలా సాగుతాయి? పెళ్లి చేసుకోకుండా ఎంతమంది ఆడపిల్లలతోనైనా ఆడుకుంటూ ఉండొచ్చు కదూ. ఛీ, ఏం మగవాళ్ళు! ఏం చేసినా చెల్లిపోతుందని అహం. నీ గాలి సోకినా నేను అపవిత్రమైపోతాను. నీతో ఇన్ని మాట్లాడడం వృధా. కానీ ఒక్కటి తెలుసుకో, ఆడదంటే ఆటబొమ్మ కాదు. దానికి మనస్సు, హృదయం, ప్రేమ, గౌరవం, ఆత్మాభిమానం అన్నీ ఉంటాయి. నీలో ఏమన్నా మంచితనం ఇంకా మిగిలుంటే ఇంకెన్నడూ ఇలా ఆడవాళ్ళ జీవితాలతో ఆడడానికి ప్రయత్నించొద్దు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, జుట్టు గాలికి ఎగురుతోంది. అపర కాళికాదేవి రూపంలో ఉన్న మాలతిని చూస్తే భయం వేసింది మోహన్కి. తనకు తెలియకుండానే తన మనసులో పాతుకుపోయిన మాలతి రూపం ఇప్పుడు పెరిగి పెద్దదై ప్రేమజ్యోతిని వెలిగించింది. ఆమె పట్ల ఉన్న ద్వేషం నామరూపాలు లేకుండా పోయింది. దాని స్థానే జాలి ఆక్రమించుకుంది. తను ఆమె భవిష్యత్తుని అంధకారం చేశాడు.
తెలిసి కానీ తెలియక కానీ అది తన తప్పే. దానికి నిష్కృతిగా ఏదో చెయ్యాలి ఆమెకి. అదే తపన. ఆమె శీలం పవిత్రమైనది. ఆమె వ్యక్తిత్వం అంత గొప్పది. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? నన్నేం చెయ్యాలి అనా? చెప్పానుగా నాకు మానం ఎంత ముఖ్యమో. నువ్వు 1000 జన్మలు తలక్రిందులుగా తపస్సు చేసినా నన్నేం చెయ్యలేవు, తెలుసుకో. వస్తాను. ఎంత నెమ్మదిగా హుందాగా నడిచి వెళ్ళిపోతున్న ఆ మూర్తిని ఆపడానికి ధైర్యం చాలేదు అతనికి. మాలతి మాటలకి అతనికి కోపం రాలేదు. ఆమె మీద అభిమానం, గౌరవం ఇనుమడించాయి. ఇప్పుడు దాని మనసులో ఉన్నది ఒక్కటే కోరిక. ఆమెను మనస్ఫూర్తిగా క్షమార్పణ అడగాలి. తర్వాత ఆమె ఏం చేసినా తనకిష్టమే. ఏ దండన విధించినా భరిస్తాడు. మోహన్ రాసే నవల ముగింపుకొస్తోంది. కథ కొనసాగుతుంది.